మందు మన బిడ్డ గృహంలో దేవుడి మాటలు ధ్యానం చేసుకుందాం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక ఆశీర్వాదం కలిగిన కుటుంబంగా నేను ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రతి కుటుంబం కానీ ప్రతి మనిషి కూడా నా జీవితంలో ఆశీర్వాదం ఉండాలి, దేవుని బట్టి నా కుటుంబం బహుగా దీవించబడాలని ప్రతి మనిషి కూడా కోరుకున్న వారుగా ఉంటారు. అయితే సామాన్య స్థాయిలో ఉన్న మనుషులు, సామాన్యంగా ఉన్న కుటుంబాలు ఒక ఉన్న స్థానంలో వెళ్ళాలన్నా, ఒక అధికమైన స్థానంలో ఉండాలన్నా ఆ మనిషి ఖచ్చితంగా ఎవరు చూడాలంట? దేవుడు తోడు ఉండాలి. దేవుడు స్తోత్రం. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. చాలు. దేవుడు స్తోత్రం. చాలా మంది లోకంలో ఉన్న కొన్ని ఆశీర్వాదాల కొరకు దేవుడు తోడు లేకుండా పరిగెడుతూ ఉంటారు. వారికున్న జ్ఞానం బట్టి, వారికున్న తెలివితేటలు బట్టి, వారికున్న వ్యాపారం బట్టి, వారికున్న ఉద్యోగాన్ని బట్టి మేము ఈ లోకంలో ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా మా జీవితాన్ని మార్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు, ఆలోచనలు వెళుతూ అనేక కుటుంబాలు అనుకున్న గమ్యం, అనుకున్న దీవెన, అనుకున్న ఆశీర్వాదం పొందలేని వారు మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడి వాక్యం గమనిస్తూ ఉంటే ఇస్సాకు చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. దేశంలో ఒంటరి వాడిగా జీవితం గడుపుతున్న వ్యక్తి. ఆ దేశంలో ఎవరు కూడా తోడు లేరు, ఎవరు కూడా మాట సపోర్ట్ చేసేవారు తప్ప, కానీ అండగా మేము ఉంటామన్న ఆలోచన కలిగిన వ్యక్తులు ఎక్కడ కనబడతాలా? అయితే ఒంటరిగా ఉన్న ఇస్సాకు జీవితంలో ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది అని మనం గమనిస్తే అతనికి ఎవరు తోడు వచ్చారంటమ్మా? దేవుడు తోడు ఉన్నాడు కనుక. దేవుడు స్తోత్రం. ఇస్సాకు వంటి జీవితానికి దేవుడు తోడు ఉన్నాడు కనుక అతని జీవితం అంచెంచెలుగా అభివృద్ధి పరచబడుతుంది అని దేవుడు వాక్యం సెలవిస్తాం. నిజమే దైవజనమా? మనిషికి దేవుడు తోడు లేకపోతే ఎన్ని రకాల ప్లానింగ్లు వేసినా ప్రతి ఆలోచనలో మనిషి ఫెయిల్ ఉంటాం. ఏదో ఒక వ్యాపారం ద్వారా, ఏదో ఒక ఉద్యోగం ద్వారా నా జీవితం ఐశ్వర్యవంతుడిగా మారాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు తప్ప అనుకున్న ఐశ్వర్యవంతుడిగా, అనుకున్న దీవెనకర కుటుంబాలుగా మారలేదు. మనిషి లోకంలో గొప్పవాడిగా మారాలన్నా, ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలన్నా, ఒక ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తులుగా జీవితం మార్చబడాలన్నా ఆ మనిషికి దేవుడు తోడు సంపాదించుకోవాలి. దేవుడు స్తోత్రం. దేవుడు తోడు లేకుండా ఏ కుటుంబంలో కూడా గొప్పతనంగా మార్చబడదు. ఏ కుటుంబం కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం లేదు. దేవుడు వాక్యం అంటుంది, ఇస్సాకు దేవుడు తోడే ఉండి ఆస్వాదించిన గనక అతడు మిక్కిలు గొప్పవాడాగెను. దేవుడు స్తోత్రం. ఈరోజు సహోదరి జీవితంలో కూడా ఈరోజు ఎంతమంది కూర్చున్నారే, ఆ రోజు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. కష్టాల్లో ఆమె జీవితం ఉన్నప్పుడు, బాధల వంటి పరిస్థితులు ఆమె జీవితం ఉన్నప్పుడు, ఒంటరిగా జీవితం గడుపుతున్నప్పుడు, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తలదాచుకోవడానికి నీడలేని సమయంలో ఆమెకి ఎవరు తోడ తెలియదు, కానీ నమ్ముతున్నాను దేవుడు తోడున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆమె అంటుంది, నా జీవితంలో ఇల్లు కట్టే ఆ శక్తి నాకు లేదయ్యా, ఇంతగా ఇల్లు కట్టే అనుకున్నాను కానీ అంత డబ్బులు కూడా లేవు, కానీ దేవుడు సహాయం ద్వారా, దేవుడు కృప ద్వారా ఈరోజు నేను ఎండైన వారు తలదాచుకోవడానికి ఒక చక్కని గృహం పొందడానికి కారణం లోకంలో వాళ్ళ మనుషులు కాదు, కానీ దేవుని బట్టి నా కార్యము జరిగింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది చేతులు లక్షలు ఉన్న ఇల్లు కట్టలేరండి. అనుకుంటారు ఏంటండి బాబు, డబ్బులు చేతి నిండా ఉన్న ఇల్లు కట్టలేకపోతున్నా, డబ్బులు చేతి నిండా ఉన్న కూతురు పెళ్లి చేయలేకపోతున్నా, డబ్బులు చేతి నిండా ఉన్న కొడుకు పెళ్లి చేయలేకపోతున్నా. ఈ రోజులు చాలా మంది అన్ని కలిగి ఉన్న ఘనమైన కార్యాలు చూడలేని ఎన్నో కుటుంబం. కారణం అన్నీ ఉంటాయి కానీ వారికి దేవుడు తోడు ఉండడం. కానీ కుటుంబంలో ఈ సహోదరి జీవితం గమనిస్తూ ఉంటే ఆమెకు తోడుగా నిలబడిన వాడు మొదటగా మనిషి ఎవడైనా దేవుడు అంటే ఒక దేవుడే. దేవుడు స్తోత్రం. ఇస్సాకు ఒంటరిగా ఉంటే అతనికి దేవుడు తోడుగా వచ్చిన తర్వాత దేశములో ఒంటరిగా ఉన్న వాడి జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించాం. ఎంతగా దీవించడం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ
అతనికి అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసీలు జంపు సమూహమును కలిగినందున ఫిలిప్పీలు దేవుడు ఇదేంట్రా బాబు, నిన్న మొన్నదాకా అరుకు తినేవాడు, దేశంలో వచ్చే బానిసగా వచ్చాడు, మీ 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో కింగులుగా ఉండేవాళ్ళు బొంగరైపోయాం. దేవుడు స్తోత్రం. ఈ ఇస్సాకుని దీవించిపోతున్నాడు, డాబాలు కడుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేశములో ఇస్సాకు జీవితంలో వచ్చిన ఆశీర్వాదాలు చూసిన ఫిలిప్పీయులు అన్యులు అనుకుంటున్నారు, నిన్న మొన్నదాకా అద్దె కొంపుల్లో ఉండేవారు, సరైన ఇల్లు ఉండేది కాదు, సరైన వాకలు ఉండేది కాదు, ఈ రోజేంటి ఒంటరిగా ఉన్న జీవితంలో ఇంత ఘనవరకరి ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతూ ఏమడతారంట, అసూయపడుతున్నారు. దేవుడి స్తోత్రం. అంటే ఒక మనిషిని దేవుడు దీవిస్తే ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. దేవుడి స్తోత్రం. రాబోయే దినాల్లో దేవుళ్ళు బలపడగలిగితే, దేవునికి సంతోష పెట్టే వ్యక్తిగా మారగలిగితే ఇటువంటి మరో బిల్డింగ్ యేసునామములో వచ్చును గాక. దేవుడి స్తోత్రం. నమ్మిన వాడు తప్పలే కొట్టండి, సంతోషంగా ఉండండి, అడుగుతుందా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు వంటి జీవితానికి దేవుడు తోడు వచ్చిన తర్వాత క్రమంగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తున్నాడు. క్రమంగా దేవుడు దీవించి మారిపోతూ ఉన్నా. ఎక్కడ చూసినా అనేక ఆస్తులు కలిగిన వాడిగా, ధనధాన్యాలు కలిగిన వాడిగా, అష్టోషలు కలిగిన వాడిగా, దేశములో నానవాడు తెలియని వారి మధ్య ఘనముగా దీవించబడుతూ ఉంటే అతను కలిగిన ఆశీర్వాదాన్ని చూసిన మనుషులు ఆశ్చర్యపోతున్నారు. దేవుడి స్తోత్రం. ఈరోజు సహోదరు జీవితం ఒకప్పుడు మనం గమనిస్తూ ఉంటే అద్దె కొంపల్లో ఉన్న పరిస్థితి, లేదా తల్లి చాటు దాక్కున ఉన్న పరిస్థితి, కానీ దినాన్ని ధైర్యముగా ఇంత గొప్ప కుటుంబాలు ఉండడానికి కారణం ఆమె నిజంగా చెప్తున్నాను, ఆమె సాక్ష్యం ఇస్తుంది, దేవుడిని ఆశ్రయించాడండి. దేవుడి స్తోత్రం. దేవుని బట్టే నాకు సహాయం దొరికింది, దేవుని బట్టే నేను మేలు చూడగలుగుతున్నాను, దేవుని బట్టి నా గుండెల్లో ఆనందం కలుగుతుంది, దేవుని బట్టే సంతోషం ఉంది, దేవుని బట్టి ఈ రోజు ధైర్యముగా నా ఇంట్లో ఉండే పరిస్థితిని దేవుడు కలగజేస్తాడు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రతి మనిషి కూడా దేవుడు ఆశీర్వాదాన్ని కోరుకోవాలా. దేవుడు ఆస్వాదిస్తే అది ఎల్లకాలం నీతో ఉంటుంది, సదాకాలం నీతో ఉంటుంది. నీకు మాత్రమే కాకుండా నీ పిల్లలు కూడా దీవునికర్తలుగా మారడానికి దేవుడు ఆశీర్వాదం మనం ఏం చేయాలంట, అనుభవించాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకున్నాం. త్వరగా చదవండి అమ్మా. 21 వచనం. కీర్తన గ్రంథం 21 వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. నీవు ఎదురుగా దీవించేవాడిగా ఉన్నావు తండ్రి. అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవుడు స్తోత్రం. ఒకప్పుడు దావీదు జీవితం చాలా పేదవాడిగా ఉండేవాడు. తన కుటుంబం అంతా కూడా చాలా సామాన్య కుటుంబంగా ఉండేది. ఆ కుటుంబంలో దావీదు జీవితంలో చాలా విలువ లేని వ్యక్తి. ఏ ఒక్కరు కూడా కుటుంబంలో కానీ, చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ, సమాజంలో కానీ దావీదు పట్ల గౌరవం కలిగిన భావం లేని వారిగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. అటువంటి వారి జీవితాన్ని తర్వాత కాలం చూస్తే దైవజనమా రాజుగా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కారణం దేవుడి సహాయాన్ని, దేవుడు తోడును కోరుకుంటూ వెతకడం ప్రారంభించారు. నా జీవితం పేదరికలోంచి బయటికి రావాలన్నా, ధనవంతుడిగా నేను మారాలన్నా, పేరు కలిగిన వాడిగా మారాలన్నా, ఓ గౌరవం కలిగిన వాడిగా మారాలన్నా, మనుషులు ఎంతోమంది నాకు తోడుగా ఉన్నా నాకు ఎవరు ఆ స్థానం ఇవ్వలేరు. కనుక దేవుడి సహాయం కోసం ప్రార్థించేవాడిగా మారుతుండగా ఒక దినాన దేవుడు దావీదుకు తోడు వచ్చాడు. దేవుడి స్తోత్రం. దావీదుకి దేవుడు తోడు అన్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో, శ్రేయస్కరమైన దీవులతో నాకు ఎదురొస్తున్నావు తండ్రి. అందుకే నా జీవితం పేదరికలో లేదు, దరిద్రంలో లేదు, కన్నీళ్ళలో లేదు, ఎక్కడో మిగిలిపోయిన సద్దలు తిని నాకు ఈరోజు రాజకోట్లో రాజుల భోజనం పెడుతున్నామయ్యా. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు సద్దన్నం పట్టుకొని రాత్రి మిగిలిపోతే
ఆ తుండుగుట్లో కట్టుకొని, గొర్రెలు కాసుకునేవారు కనుక తుండుగుట్లో కట్టుకొని గట్టిగా ముడేసి ఒక కుంకర తీసుకొని ఆ ఎడారిలో పోయి ఆ సద్దన్నని మధ్యాహ్నానికి తినేవాడు. ఆడో దావీదు గారు, దేవుడు స్తోత్రం. అటువంటి వాడు పక్కకి చుట్టాలు తోడు రాలా, బంధువులు తోడు రాలా, నానవారు తోడు రాలా. ఎందుకంటే పేదవాడు కనుక. పేదవాడు ఎవరు తోడండి? దేవుడు స్తోత్రం. ఎవడైనా పేదవాడు స్నేహం కడతాడా? పేదవాడికి తోడుగా ఉంటాడా? పేదవాడిది లోకం స్నేహం కట్టి ఎక్కడ దొరుకుతుంది? 4 రూపాయలు ఉంటే అందరూ కలుగుతాం. దేవుడు స్తోత్రం. ఈ పేదవాడి జీవితాల్లో ఎవరు తోడు వస్తే నా జీవితం మారుతుందో ఆలోచన చేశారు. ఆలోచన దావీదు ప్రార్థించేవాడిగా మారాడు. దేవుడు నమ్మడం ప్రారంభించాడు. ప్రభా, నా జీవితాన్ని ఆస్వాదించండి, నా కుటుంబం దీవించమని వచ్చి రాను ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక దినాన దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడు. దేవుడు స్తోత్రం. నా ప్రేమనంత అవసరం. మా దేవుడు తోడు వచ్చిన తర్వాత దావీదు జీవితం అంతా ఆశీర్వాదమే. దేవుడు తోడు వచ్చిన తర్వాత అన్ని సిరి సంపదలే. దేవుడు తోడు వచ్చిన తర్వాత అన్ని అష్టైశ్వర్యాలే. దేవుడు తోడు వచ్చిన తర్వాత సద్దన్నం పోయింది, బిర్యానీ వచ్చింది. దేవుడి స్తోత్రం. ప్రతి దినము రకరకాల 66 కూరలతో రాజకోట్ల రాజభోజనం. అప్పుడు దాకా దావీదు ఒకే సంవత్సరం వాడేవాడు. దేవుడి స్తోత్రం. ఎంతకాలం అండి? ఎప్పుడైనా గొర్రెలుగా చూసేవాళ్ళ మంచి ఇస్త్రీ పట్టు కడతాడు, మళ్ళీ కడతాడు. దేవుడి స్తోత్రం. చూసారా, గొర్రెలు కాసే వాళ్ళ జీవితాల అన్ని ప్రాంతాలకు వెళ్తారు కనుక దుమ్మట్టేసి ఉంటారు, బట్టలు మాసిపోయి ఉంటాయి, ప్యాంటు చిరిగిపోయి ఉంటుంది, జుట్టంతా పించరుగా ఉంటుంది. అటువంటి స్థాయిలో నుంచి వేల మందికి దీవెనకరంగా, వేల మందికి ఆశ్చర్యకరంగా దావీదు జీవితం రాజకోటలో కూర్చోబడే కారణం అతని పక్క ఎవరు వచ్చారంట? దేవుడు. దేవుడు స్తోత్రం. ఈనాడు సహోదరు జీవితంలో కూడా దేవుడు తోడుగా రావడం ప్రారంభించిన తర్వాత ఆమెలో ఉన్న భయం అనేది పోయింది. గత కాలం అంతా నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, నేను ముందుకు వెళ్ళగలమంటావా అనుకుని ఆలోచించే మనసు ఈరోజు ఆమె చూస్తుంటే ఏదో కుటుంబం కలిసి ఆనందం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కలకలాడిపోతుంది మొహం. దేవుడి స్తోత్రం. ఏంటో మరి నాకు అర్థం కావట్లా. దేవుడి స్తోత్రం. నాకు అర్థమైపోయి నాకు అర్థం ఏంటంటే నా గుండెల్లో దేవుడు ఉన్నాడయ్యా. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు దేవుడి మీద ఆనుకునే మనస్సు నాకు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియదు. యేసు ప్రభువు నాకు తెలియదు. 3 కోటి దేవతలకి అన్నింటికి అన్నీ చేసేస్తాను. కానీ మనశ్శాంతి లేనప్పుడు, నా హృదయ వేదనతో ఉన్నప్పుడు, అనేక రకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు నా గుండె తొలిసేస్తున్నప్పుడు దేవుడు వార్త విని, దేవుడు నమ్ముకొని మనసులో దేవుడికి చోటిచ్చి ప్రార్థించుకు వెళ్ళిపోతూ ఉంటే భయాల మధ్య ఉన్న జీవితం దూరపరిచాడు దేవుడు. కన్నీరు మధ్య ఉన్న జీవితం దూరపరిచాడు. ఏదో తెలియని ఆనందం, తెలియని సంతోషం, ఏదో సంపాదించుకున్న అంటే దేవుణ్ణి కలిగి ఉన్న వారికి అన్ని కోట్లే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వారి గుండెల్లో ఉన్న బొమ్మ మనం గమనిస్తూ ఉంటే ఒకే బొమ్మ కనబడదు. ఏంటి బొమ్మదే? చెప్పండి బాబు, తప్పకుండా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఒక మాట ఉందమ్మా, నేను భీమవరం వెళ్ళాలమ్మా, కోపల్లి చాలా దూరం స్వస్థదారులు పెట్టాను, నాకు తేవాలంటే నాకు ఏం అనవసరం, మీరు రావాలంటే. శంకుస్థాపన మీరు చేశారు దేవుని బట్టి, నా ఇల్లు మీరే చేశారు. ఈరోజు చాలా కార్యక్రమాలు పెట్టాము లోపల. దేవుడి స్తోత్రం. ఈరోజు కూడా తండ్రి చేతులుగా జరగాల. దేవుడు అది విశ్వాసం అండి. నిజముగా దేవుని ప్రేమించేవారు మనుషుల కంటే ముందుగా దేవుడికి స్థానం కల్పిస్తారు. అటువంటి వారి జీవితాలు దేవుని బట్టి ఆస్వాదించబడతాయి. సదాకాలం దేవుడు వారికి తోడే ఉంటారు. ఇటువంటి అనేక బిల్డింగ్లు కట్టే సామర్థ్యం కలిగిస్తారు. ఎక్కడికి వెళ్ళినా 4 రూపాయలు ఎదురుతుంటాయి, వారి కళ్ళల్లో మెరుతుంటాయి, గుండెల్లో ధైర్యం ఉంటుంది. నీచో వారికి ఆనందమే. దేవుడి స్తోత్రం. దేవుడి తోడు కోరిక దైవ జనమా, ఆయన నీకు తోడుంటే అన్ని వేలునే. దేవుడు తోడు కోరిక దైవజనమా, ఆయన తోడు ఉంటే అన్ని వేలునే. స్థిరమైన ఆశీర్వాదముతో స్థిరమైన ఆశీర్వాదముతో శ్రేయస్కరమైన దీవెనతో శ్రేయస్కరమైన దీవెనతో
ఆశీర్వదిస్తాడమ్మా. ప్రతిదినము దేవుడే ఆశీర్వదిస్తాడమ్మా. హల్లెలూయా. మీ అందరికి ప్రభు తోడున్నాడా? చేతులు పోయేటప్పుడు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. రాకున్నాడమ్మో ఇక్కడ దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట చూసి ముగించేసుకుందాం, వెనకాల కింద కాలం అయిపోయింది. దేవుడు స్తోత్రం. 2వ వృత్తాంతము 26వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేసుకుందాం. 26:5. దేవుడు ప్రత్యక్షత విషయమందు అమ్మా దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. చాలు. దేవుడి స్తోత్రం. గమనించండి ఈ వాక్యం మళ్ళీ చదవం ఒకసారి. ఈ వాక్యం బాగా ఒకసారి. దేవుని ప్రత్యక్షత విషయమందు దేవుడి మాట దొరుకు కాలములో తెలివి కలిగిన జకర్యా దైవ జ్ఞానం కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవుణ్ణి తోడిగా ఆశ్రయించుకుంటగా అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. దేవుడు ఆ కుటుంబాన్ని వర్ధిల్లింపు తప్పక దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మందికి మట్టి పొరల జ్ఞానం ఉపయోగించి లోకమంతా వెతుక్కొని పడిపోతూ ఉంటారు. మన ఆకలి తీరాలంటే ఎవరెవరమని చెప్పండి. పసిబిడ్డగా మనం ఉన్నప్పుడు మన ఆకలి తీరాలంటే అన్ని కొంపలు తిరుగుతుందా? ఎవరిని ఎత్తుక్కోవాలి? తల్లినే వెతుక్కోవాలా? బిడ్డగా నీకు అవసరం తీర్చబడాలంటే ఏ కొంప వెతికిరా నీకు తీర్చబడదు, తండ్రిని వెతుక్కో. ఎందుకంటే ఎవరైతే కడుపును పుట్టామో వారికి మాత్రమే మనం ఆశ్రయించే మనసు అనుకుంటుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం కొరకు, మేలు కొరకు, అనేక కార్యక్రమాల కొరకు దేవుని కాకుండా అందరం దీవించుకోమంట. దేవుడు స్తోత్రం. తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు దేవుని ఆశ్రయిస్తాడు. మనిషి జీవితం ఆస్వాదించబడాలంటే మనుషులు దీవిత రాదండి, దేవుడు దీవించాల. మీ అందరు 10 సార్లు దీవించిన గాక గాక అన్న నోరు నొప్పి తప్ప దేవుడు. దేవుడు స్తోత్రం. అదే నా తండ్రి దీవించిన గాక అన్నడా నీ బతుకు మారిపో. దేవుడు స్తోత్రం. దేవుడు నోట వచ్చి ఒక ప్రవచనం నీ కుటుంబంలోకి వస్తే, ఒక వాగ్దానం నీ కుటుంబంలోకి వస్తే, అమ్మ నీకు తోడిగా ఉండని భయపడద్దు, నీకు తోడే అన్ని ప్రవచించబడిగా మారిపోతూ ఉంటే ఆ ప్రవచనం జీవితంలో ఉంటుంది. దేవుడు తోడిగా ఉంటాడు కనుక ఆ ప్రవచనాన్ని బట్టి దీవించబడతావు. దేవుడి స్తోత్రం. అందుకే ఈ వ్యక్తి జీవితం గమనిస్తూ ఉంటే తెలివికి ఆలోచించాడు, ఎవరిని ఆశ్రయిస్తే నా బతుకు మారుతే, నేను గొప్పవాడిగా మారాలా, నా కుటుంబం గొప్పగా మారాలా, నాకు మంచి భవిష్యత్తు కావాలా, 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలా, ఒకరి కింద చెయ్యి చాపే స్థాయిలో ఉండకూడదంటే నేను ఎవరిని ఆశ్రయించాలనుకుంటే ఆ టైంలో దేవుడు మాట దొరుకుతుంది. అక్కడక్కడ ఆ కాలంలో దేవుడు స్తోత్రం. అనేక ప్రవక్తల ద్వారా ప్రవచనాలతో ఆ కాలంలో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించబడ మాట. దేవుడి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అదేం దొరికిందంట? యెహోవా చేత వర్ధిల్లును. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశ్రయించినంత కాలం ఈ బిడ్డకు మరో డోకాలే. తప్పు. దేవుడి స్తోత్రం. దేవుడు లీడ్ సమయ కంస్ అభిషేక్ కుమారా, నన్ను వెంబడించినంత కాలం నా కుమార్తె ఏ లోటు నీ కుటుంబానికి రాదు. తప్పలు కొడదు గట్టిగా. హల్లెలూయా. జకరియా దేవుని ఆశ్రయించినంత కాలము కూడా ఎటువంటి లోటు లేకుండా ధనవంతుడిగా, గొప్పవాడిగా, అనేక మేలు కలిగిన వాడిగా ఆ ఉదయ జీవితం అనేది ఆస్వాదించబడినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. ఒక్కసారి మార్చుద్దాం. 26వ అధ్యాయములో 16వ వచనం ధ్యానం చేసుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయిను. దేవుడు స్తోత్రం. ఈరోజు ఈ రాత్రి కాలం నా సహోదరు చెప్తున్న మాట, ఎప్పుడు కూడా మనసులో గర్వపడదు. తప్పక. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి నువ్వు 100 మేళ్ళ కట్టిన ఒక మాట చెప్పాలి, దేవుని బట్టే పొందుకున్నానయ్యా. ఎక్కడ చుట్ట దగ్గర నేను పెట్టి కనుకో. చాలా మంది అంటారు, ఓ కూతురు పెళ్ళిననుకో మేసి నేను కాబట్టి కూతురు పెళ్లి చేశా, ఏదో ఇల్లు కట్టడం అనుకోండి నేను కాబట్టి పొందే. దేవుడు స్తోత్రం. ఇతని జీవితం ఆస్వాదించబడిన తర్వాత, గొప్పవాడిగా మారిపోయిన తర్వాత, కోట్ల రూపాయలు దేవుని బట్టి కలిగిన తర్వాత రాజ్యం అంతా నెమ్మదిగా ఉంది. ఎక్కాదు చంకుపెట్టలో బంగారం డబ్బు మూలుగుతూనే ఉంది అనుకు చూశాడు.
ఇదంతా నేను సంపాదించిన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే అతను స్థిరపడిన తర్వాత అతని మనస్సు గర్వించి చెడిపోయాను. దేవుడి స్తోత్రం. దేవుడు ఎంతగా దీవెన తొక్కేతాడు. దేవుడి స్తోత్రం. నీ మనసు ఎప్పుడు కూడా ఒక పొలం కలుగుతుందా? ఒక బిల్డింగ్ కట్టుకున్నావా? ఒక కారు కొనుక్కున్నావా? ఒక వడ్డానం కొనుక్కున్నావా? ఉక్కుపుడు కొనుక్కున్నావా? దేవుడితో మాట్లాడుతుంటా ప్రజలతో దేవుని బట్టి వచ్చిందయ్యా. దేవుడి స్తోత్రం. నా తండ్రిని బట్టి ఇల్లు కట్టుకున్నాను చెప్పి ఎప్పటికీ ఇలాంటి 10 బిల్డింగ్లు కట్టినా మీ తాత దగ్గరే, మీ నాన్న ఎవరి దగ్గర మాట చెప్పాలి, నా దేవుని బట్టే నాకు కలిగింది. దేవుడి స్తోత్రం. అంటే మనం ఆస్వాదించబడే హృదయాలు గర్వం రాకుండా జాగ్రత్త పడాలా. మన దీవించి గర్వపడకూడదు. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు సద్దన తినేదానవా, ఈరోజు కూరని తింటున్నావా? మీసాలు మెలిక దేవుడి స్తోత్రం ఉండవై. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పెరిగిన తర్వాత మంచి కూర తిన్నా, పలవా తిన్నా, చికెన్ తిన్నా, మటన్ తిన్నా, రోజు బిర్యానీ పెడుతున్నా, అది చూసినప్పుడు నీకు గుర్తు రావాలి, ఈ స్థితి నాకు దేవుని బట్టి కలిగిందయ్యా. దేవుడి స్తోత్రం. అటువంటి మనస్సు నువ్వు కలిగి ఉంటే నా సహోదరు చెప్తూ నీకే చెప్తున్నా, దేవుడి స్తోత్రం. నీ బిడ్డలు బాగుపడిపోతారు, నువ్వు ఆస్వాదించబడతావు. ఇటువంటి కొడుకు బిల్డింగ్ కడతావు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఎంతో బంగారం వండుకుంది, ఇంకా కూడా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వద్దనే కొలది నీ ఇంటిలోకి ఆశీర్వాదం రావాలా? అనేక మేలు చూసే మనసు నీకుందా? ఒక్క బిల్లు తాగొద్దు. ఎందుకంటే మన దేవుడు అధికమైన మేలు చేసే దేవుడు. కేవలం చిన్న చిన్న కార్యాలు చేసి దులిపి దేవుడు కాదు. జీవిత కాలం అంతా నువ్వే ఆశీర్వాదం కోరుకున్నా, జీవిత కాలం అంతా నువ్వే మేలు కోరుకున్నా, నిరంతరముగా పొందుకునే బిడ్డగా నువ్వు దేవుడికి ఉండాలంటే ఆస్తులు పెరిగే కొలది, ధనాలు పెరిగే కొలది, మేళ్ళ కట్టే కొలది, మిద్దెలు కట్టే కొలది, అనేక రకాల మేలు చూసే కొలది ఒక్కో స్టెప్ ఎదుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీ మనసు చెప్పాలి, నా దేవుని బట్టి ఆశ్రయించబడుతున్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇతని జీవితంలో దేవుని ఆశ్రయించినంత కాలము కూడా ఏ కొదువ లేదండి. రకరకాల బంగారం, డబ్బు అన్ని వచ్చినాయి. తర్వాత గదిలోకి వెళ్ళి బంగారం అని చూసుకున్నాడు. అమ్మో, ఇంత బంగారమా, ఇంత డబ్బా, అయ్యి బాబు దేవుడి స్తోత్రం. కారాగారం అంతా రాజకోట్ల బంగారమే, అంతా డబ్బే. సైన్యం చూస్తే బలమైన సైన్యం, ఎక్కడ యుద్ధాలు లేవు, అన్ని చేయాలి. దేవుడి స్తోత్రం. ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ నా జ్ఞానం బట్టి సంపాదించాను. దేవుడి స్తోత్రం. దేవుడు విన్నాడు. దేవుడి స్తోత్రం. నీ మాట దేవుడు వింటాడు. జగత జగత నీ మాట దేవుడు వింటాడు. జగత జగత ఇప్పుడు నీవు ఏమి మాట్లాడినా ఎవరి ముందు నీవు చెప్పుకున్నా, ఇక్కడ నీవు ఏమి మాట్లాడినా ఇక్కడ నీవు ఏమి చెప్పుకున్నా, నిన్ను పుట్టించే అది దేవుడు, నీ పక్కనే ఉన్నాడు చూడు. నిన్ను పుట్టించే ఆ దేవుడు, నీ పక్కనే ఉన్నాడు చూడు. జగత సుమా, జగత సుమా, జగత్తోడు దైవజనమా. చాలా మంది దేవుడి మందిరంలో, అమ్మో ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇంట్లో స్థలాల్లో ఒకసారి నీ దేవుడు చోటాడా? ఒక్క చోట ఇంకెక్కడ వెళ్ళాడా? ఆలోచన చేసి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇతను అంటున్నాడు అనేక దగ్గర, నేను కాబట్టి ఇంత సైన్యం పోషించా, నేను కాబట్టి యుద్ధాల్లో జయం కలిగేలా మార్చుకున్నా, నేను కాబట్టి ఇలా ఉండబట్టి రాజ్యం ఇంత నిమ్మలమైపోయింది, నేను కాబట్టి అంటూ ఉండగా ఒకరు విన్నారండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈడెంట్రీడు రాజకోట నేను బాగు చేశాను, ఆస్తులు నేను ఇచ్చాను, ధనధాన్యం నేను ఇచ్చాను, సైనికుల బలం నేను చేసి, ఒకప్పుడు ఏడుతూ ఉండేవాడు, దరిద్రం ఉండేవాడు, పేదరికలో ఉండేవాడు, సైన్యం అంతా చచ్చేవాడు. దేవుడి స్తోత్రం. నేను తోడుగా ఉండి నన్ను ఆశ్రయిస్తే, నన్ను నమ్ముకుంటే ఈరోజు కోట్ల రూపాయల కారాగారంలో పెట్టేలా చేశాను. ఇంత బలమైన సైన్యం ఇచ్చి యుద్ధాలు లేని రాజ్యం ఇచ్చాను. ఈడేంటి అడిపి చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
విన్న మరక్షణ కూడా వీటికి బాగా తీర్చాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనసు ఎప్పుడైతే గర్వించేదిగా మార్చబడిందో దేవుడు ముందుకెళ్ళడం మానేశాడు. అన్నం వల్ల ఎక్కడికెళ్తాం మనం? అన్నం వల్ల ఎక్కడికెళ్తాం? అన్నం లేనప్పుడు, కూడు లేనప్పుడు, బలహీనతలుగా ఉన్నప్పుడు అంటాం నేను వదిలిపెట్టిన ప్రభా అంటాం. దేవుడి స్తోత్రం. అన్నీ కలిగాక ఆయన గుర్తున్నాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమ దాల్చనమా, అతని మనసు గర్వించదు మారిన తర్వాత అతను కలిగినంతా కూడా కోల్పోయి మరలా మొదటి స్థానంలో పడిపోయాడు. నా సహోదరుడు చెప్తున్నాను, నువ్వు దేవుడి బిడ్డగా ఇంకా బలం పొందాలి, ఇంకా గొప్పదనం మారాలి. నీ హృదయంలో దేవుడు చోటిచ్చో, బలంగా నమ్మావు కాబట్టి ఇంతమంది పిలుచుకున్నా దేవుడికి మొదటి స్థానం ఇచ్చావు. దేవుడి స్తోత్రం. రాబోయే దినాల్లో బలముగా ఇంకా దేవుడు ఎదుగుతూ ఉంటే, ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, సొంత బిడ్డగా దేవుడికి మారుతూ ఉంటే, ఇది మాత్రం కాదు దైవజనమా, ఎన్నో నీకు దేవుడి కోరిక. దేవుడి స్తోత్రం. ఒకసారి ఆలోచన చేయి, నువ్వు సంపాదించినంత కూడా ఎవరికి ఆశపడతావు? బిడ్డలకేగా. దేవుడు ఆస్తి అంతా కూడా మనకి ఇవ్వాలని కోరిక. దేవుడు ఆస్తి అంతా కూడా మనం అనుభవించిన ఆశానికి. కానీ చాలా మంచి జీవితాలు మనసు కరెక్ట్గా లేక, దేవుని అనుకోక, ఏదేదో చేసి గొప్పవారిగా మారిపోదామని ప్రయత్నాలు చేసి ఆ దేవుడి సహాయం అందుకోలేక ఓడిపో చాలా మంది. కానీ ఈ సహోదరి జీవితంలో నాకు నూతనంగా పరిచయం గత తెలియదండి. మన పాప అక్కడ కలిసి పాపదే శిరీష గారు వాళ్ళ నాన్నగారు ప్రాబ్లంతో మనం అందరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడి ఆ నాన్నగారు స్వస్థపరిచాక, ఆ తర్వాత సహోదరు ఉదయం బాధ అంతా దేవుడు తెలియపరిచాక ఎన్నో అద్భుతమైన కార్యాలు పొందుకుంది. ఆ సహోదరు చెప్పింది, పలా ప్రాంతంలో ఆత్మ కలిగిన దైవజనుడు ఉన్నాడు నడమ్మ. దేవుడు స్తోత్రం. అంతకు ముంద మా సహోదరి పూటగా కథగా ఇది కొబ్బరికాయలు పటా 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 పట పగిలిపోతుండే. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దీవించండి దీవించండి బాధ, బ్రతుకులు సంతోషం లేక, ఆనందం లేక, అనుకున్న స్థానబలం దక్కక, ఓదార్పు లేక, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు డబ్బు ధర సాయం కాదండి, బ్రతికించే మాట కావాలి. ఆ మాట దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు గర్వంగా చెప్పగలను. వచ్చినప్పుడు కాంచామని చూస్తున్నాను, ఎక్కడ దిగులు కనబడతాలా, ఎక్కడ బెంక్ కనబడతాలా. నిజంగా చెప్తాను. ఎందుకు మరి నిజంగా అలాంటి వ్యక్తులు సాధారణంగా మనం అక్కడ కూర్చొని చాలా మందిలో అనేక రకరకాల పేసుకలు కనబడుతుంది. దేవుడు ఆ పేసుకున్నప్పుడు దగ్గర మెరిచిపోతుంది. ఎందుకో తెలుసా? దేవుని బట్టి ఆనందం తప్పులు పడతాం. ఇంకా అధిక కాలంలో దేవుని బట్టి సహోదరి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ప్రభు జరిగించును గాక. తల వంచుకు ప్రార్థన చేసుకుందాం. చాలా మంది టైం అవుతుంది కనుక చిన్న ప్రార్థన చేసి ముగించేస్తానండి. ఎవరికి ప్రత్యేక ప్రార్థనలు ఉండవు, దయచేసి గమనించండి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు సహోదరి కుటుంబంలో ఈ ఘనమైన మాటలు మాకు అందించావు తండ్రి. నిజమే ప్రభా, దేవుడు తోడు బట్టి ఒక మనిషి గొప్పవాడిగా మార్చబడతారు. ఇదైనా సహోదరి జీవితంలో మీరు తోడుగా ఉండి అభివృద్ధి పరిచి ఒక సొంత గృహాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా ఈ గృహంలో అనేకమైన కార్యక్రమాలు మేలు జరిగించినందుకు వందనాలు తండ్రి. ఆ అనుకున్న ప్రభా, సంవత్సరం పాటు దేవుడు నాకు కాపాడాడు, నా కుటుంబం వెలిగించాడు. మరోసారి ఈ యొక్క కార్యక్రమం జరపాలని ఆశపడుతూ మరి ముందుకు వచ్చిన తండ్రి. మరి ఉదయం అంతా కోపల ప్రాంతంలో వందల మందికి ప్రార్థించే కృపగిచ్చాం. తిరిగి సందర్భం లేకపోయినా అన్ని పనులు చక్కబెట్టుకొని నాతో పాటు బిడ్డలు కూడా తీసుకొని రావడం జరిగింది. ఇంత ఘనంగా జరిగించినందుకు మహిమ పొందుకోండి ప్రభా. మరోసారి సహోదరు చుట్టాలని, బంధువుల్ని, స్నేహితుల్ని, సమస్త వారిని బహుగా ఆస్వాదించండి. ప్రాముఖ్యంగా ఆ బిడ్డ కుటుంబాన్ని ఆయన దీవించండి. నాతో వచ్చిన బిడ్డలు కూడా ఆస్వాదించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలము తోడే నిలబడును గాక. అందరికీ వందనాలండి. చుట్టాలు కొద్దిమంది